ప్రభుత్వం ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చిందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. రైతులు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నించారు. ఇల్లు కూల్చడానికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. హామీలను ఒకసారి వాళ్ళు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికలకు ముందు వాళ్ళు ఎక్కడ ఎలాంటి హామీలు ఇచ్చినా ఏ నిబంధనలు లేకుండా హామీలను అమలు చేస్తామని ప్రతి ఒక్క డిక్లరేషన్ లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, రైతుల డిక్లరేషన్ గాని, మహిళల డిక్లరేషన్ గాని అన్ని కూడా నిబంధనలు అనేటివి లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలు అమలు చేస్తామని అనేక హామీలు గుప్పించింది ఆనాడు ఎన్నికలకు ముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా చేసిపోయింది. ఈ రాష్ట్రంలో అప్పులు తప్ప ఖజానా ఖాళీ ఉంది. మరి ఈ రోజు నిబంధనలు ఎందుకు పెడతా ఉన్నారు? ఆ రోజు మీరు చెప్పిండ్రు 40,000 కోట్ల నుంచి 43,000 కోట్లు కావాలా ఈ 2 లక్షల రుణమాఫీ చేయడానికి. ఈ రోజు అది 15,000 కోట్లకే ఎట్లా పరిమితమైంది? 15,000 కోట్లలో మీరు ఇచ్చింది కేవలం 13,000 కోట్ల ఇంతవరకు. ఇంకా మేము కొంత 70% అయిపోయింది.